పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. అందరికీ హాయ్. ఈ రోజు మనం పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి లారీలు వాటర్ లో వరుసగా వెళ్ళడం కనిపిస్తుంది. 14 లారీలు వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ షాట్ లో మనకి ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన మ్యాప్ కనిపిస్తుంది. చిత్తూరు ఫారెస్ట్ రూట్ అని కనిపిస్తుంది. ఇక్కడ పుష్ప ఈ లారీలు ఎటు నుంచి ఇలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే షెకావత్ దెబ్బకి పుష్ప రోడ్డు కాకుండా వాటర్ మార్గాన్ని ఎంచుకొని వాటర్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ షాట్ లో మనకి జగపతి బాబు కనిపిస్తారు. ఆయన లుక్ బాగుంది. మూవీలో ఆయన పేరు వచ్చేసి కోగటం వీరప్రతాప్ రెడ్డి, మేబీ సెంట్రల్ మినిస్టర్ అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో మనకి పుష్ప ఎంత డబ్బు సంపాదించాడో కనిపిస్తుంది. ఇక్కడ గోడౌన్ నిండా డబ్బు పోస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు పక్కన మన కేశవ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ కనపడతాడు. ఆ పక్కన మనకి రాసుకుంటూ జాలీ రెడ్డి వాళ్ళ బ్రదర్ కనిపిస్తారు. ఈ నెక్స్ట్ షాట్ వచ్చేసి మూవీలో పుష్ప ఇంట్రడక్షన్ అనుకుంటా. ఫస్ట్ కారు హుడ్ మీద ఉండే 2 యాక్స్ సింబల్స్ కనపడతాయి. దాని తర్వాత పుష్ప కనిపిస్తాడు. మేబీ ఇది స్టేషన్కి వెళ్ళే సీన్ అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో మనకి పుష్ప చిన్నప్పటి సీన్ కనిపిస్తుంది. పక్కన అందరూ క్రికెట్ ఆడుతుంటే తన మటుకు పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. మేబీ అతను ఆడినవారు అనుకుంటా. సో అందుకని పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ షాట్ అంతా సాంగ్ లో షార్ట్స్ ఇవన్నీ. పుష్ప అడవిలోనే ఒక పెద్ద గోడౌన్స్ అన్ని కట్టేసి తనకంటూ ఓ రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ సెంటర్ లో గమనించినట్టయితే ఈ చెట్టు చుట్టూ ఎర్రచందనం దొంగలు వేశారు. నెక్స్ట్ ఇక్కడ పుష్ప దాటి మీద నించొని కూడా కనిపిస్తుంది మనకి ఆ షాట్ లో. నెక్స్ట్ ఈ షాట్ లో ఇక్కడ కనిపించే జెండాలో ఆ సింబల్ వచ్చేసి ఫ్లవర్, ఫైర్ లో ఉన్న ఫ్లవర్ ఉండే సింబల్. ప్లస్ ఇక్కడ వీళ్ళందరి చేతుల్లో ఉండే కర్రలు కింద గమనిస్తే మీరు షాడోస్ లో చెయ్యి, అతను బ్రాండ్ అంటాడు కదా, సో ఆ చెయ్యి గుర్తు కనిపిస్తుంది మనకి. ఈ షాట్ లో రావు రమేష్ గారు హెలికాప్టర్ లో ఊర్లో దిగుతారు అనుకుంటా. నెక్స్ట్ పుష్పని కలవాలి అనుకుంటే తను అందుబాటులో లేడు, ఎక్కడో ఉన్నాడని చెప్తే తన దగ్గరికి హెలికాప్టర్ పంపించి పుష్పని పిలుస్తాడు. సో ఈ షాట్లు అవే నాకు తెలిసి. ఇక్కడ వెనకమాల హెలికాప్టర్ దిగుతుంటే వెనకమాల పుష్పను కేశవ కనిపిస్తారు. నెక్స్ట్ ఈ షాట్లో అదే హెలికాప్టర్లో వచ్చి దిగడం కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ వచ్చేసి ఈ గన్మెన్స్ వీళ్ళని బట్టి రావు రమేష్ గారిని కానీ జగపతి బాబు గారిని కానీ కలవడానికి వస్తాడు పుష్ప. నెక్స్ట్ పుష్ప చెప్పే ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ అంటే జస్ట్ కేవలం సాంగ్స్ మాత్రమే పరిమితం చేస్తారు. బట్ ఈ ఒక్క డైలాగ్ తో సుకుమార్ గారు హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పుష్ప లైఫ్ లో అనేది చూపించారు. పుష్ప వాళ్ళ అమ్మకి ఎంత విలువ ఇస్తాడో శ్రీవల్లికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అది ఈ డైలాగ్ తో మనకు అర్థమవుతుంది. నాకైతే ఈ షాట్లో చనిపోయేది శ్రీవల్లి ఏమో అనిపించింది. ఈ షార్ట్స్కి ఈ డైలాగ్ చెప్పేదానికి ఈ షార్ట్స్ చూసేసరికి ఓకే వీళ్ళ మధ్య ఇంత చూపిస్తున్నారు, సో తనకి క్రైసిస్ ఇదేనేమో అనిపించింది ఫస్ట్. బట్ అది కాదు, అది వచ్చేసి రావు రమేష్ గారు. ఎలా అంటే నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ మనకి శారీ ఫైట్ సీన్లో ఇక్కడ అల్లు అర్జున్ గారిని కొట్టేది ఈ అరగుండ అతను. ఈ అరగుండ అతను వచ్చేసి తన పేరు తారక్ అనుకుంటా, దేవరాల కూడా ఉన్నట్టున్నాడు. ఇతను రావు రమేష్ గారు వాళ్ళ అబ్బాయి. సో అతనికి ఇక్కడ శారీ ఫైట్లు జరిగి తనకు అరగుండు చేయడం వల్ల ఆ అవమానం తట్టుకోలేక తను సూసైడ్ చేసుకోవాలి, లేదా సునీల్ గారు షెకావత్ వీళ్ళు కలిసి ప్లాన్ చేసి అతన్ని చంపేసి ఆ నేరాన్ని పుష్పం మీద వేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ రావు రమేష్ గారే పక్కన ఇదే ముస్లిం అతను ఇక్కడ కూడా ఉంటాడు. సో ఇది రావు రమేష్ గారే అని అర్థం చేసుకోవచ్చు. ఈ పక్కనే మనకి సునీల్ గారు అనసూయ గారు కూడా కనిపిస్తున్నారు. దీనివల్ల అక్కడ చనిపోయే శ్రీవల్లో లేకపోతే పుష్ప వాళ్ళ మదర్ కాదని అర్థమవుతుంది. ఇంకో థియరీ ఏంటంటే ఇక్కడ చనిపోయింది పుష్పనే అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటారా? టీజర్ లో ఈ డైలాగ్ గుర్తుంది. అలా ఎందుకు అన్నాడంటే తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు మా సర్చ్ టీం కి దొరికింది. పుష్ప పోలీసు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెందాయి. ఇది ఖచ్చితంగా పుష్పం చంపడానికి చేసిన కుట్ర. 8 బుల్లెట్లు, అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు. షెకావత్ కాల్పుల్లోనూ రౌడీ అటాక్లోనూ తను చనిపోయాడని అందరూ అనుకుంటారు, అంత్యక్రియలు చేస్తారు. బట్ మన టీజర్లో చూపించినట్టు ఈ సీసీ కెమెరాలో కనపడిన తర్వాత తను బతికే ఉన్నాడని తెలుస్తుంది. అదొక థియరీ. షెకావత్ విషయానికి వస్తే పుష్పపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని కసితో ఉన్నాడు. ట్రైలర్ మొత్తంలో ఫహద్ ఫాసిల్ గారు కనిపించే షార్ట్స్ అన్ని కూడా బాగున్నాయి. అతను గన్ పట్టుకొని ఈ లారీలని ఫస్ట్ ట్రైలర్లో స్టార్టింగ్ లో కనిపించే లారీలని ఇక్కడ షార్ట్ గన్ తో కాల్చేది ఆ లారీలనే. ఇక్కడంతా యాక్సిడెంట్ అయ్యి దాని మీద నుంచి జంప్ చేసుకుంటూ ఈ షార్ట్స్ అన్ని అవే. ఈ ప్రాసెస్ లోనే సునీల్ గారు వాళ్ళతో చేతులు కలుపుతాడు. వీళ్ళందరూ కలిసి పుష్పకి యాంటీ అవుతారు.
ఇక్కడ సునీల్ గారితో చేతులు కలిపింది ఇక్కడ చూడొచ్చు. టేబుల్ మీద డాన్స్ చేస్తుంటారు, పక్కన సునీల్ గారు వీళ్ళు ఉంటారు. ఇక ఇక్కడ చూడొచ్చు, ఇది లాస్ట్ ఫైట్ అనుకుంటా. పుష్ప వెనకమాల ఉన్న అమ్మాయి అజయ్ గారి కూతురు అనుకుంటా. తనని కిడ్నాప్ చేసి పుష్పని రమ్మని బెదిరిస్తారు. తనని అడ్డం పెట్టుకొని ఇక్కడ పుష్పని కట్టేసి చీర కట్టి మెడలో పుట్టెల దండ ఇవేసి కొడుతున్నారు. సో అక్కడ నుంచి తప్పించుకొని వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇక్కడ జాలిరెడ్డి ఉండడం గమనించవచ్చు. సో ఈ షాట్ లో మీరు గమనిస్తే జపాన్ వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటుంది మనకు కనిపిస్తుంది. మీరు ఫస్ట్ పార్ట్ గుర్తున్నట్టయితే మనకి టైటిల్స్ లోనే జపాన్ లో స్టోరీ స్టార్ట్ అయినట్టు మనకి చూపిస్తాడు. సో ఇది అక్కడ నుంచి కనెక్షన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ డీల్కి సంబంధించిన అమౌంట్కి టోకెన్గా ఆ సగం నోట్ని ఇస్తారు. ఇది వేరే దగ్గరికి వెళ్ళి మార్చుకోవాలి. ఆ ప్రాసెస్లోనే ఇక్కడ ఈ ఫైట్లో ఇక్కడ మనకి తల కింద వెళ్ళేటప్పుడు ఈ నోటు కింద పడిపోవడం చూడొచ్చు. సో ఈ ట్రైలర్లో నేను గమనించిన విషయాలు ఇవి. మీరేం గమనించారో కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.